దసరా పండుగ వచ్చేసింది. అందరూ సరదా సంబరాల్లో మునుగుతున్నారు. కానీ ఈ దసరా పండుగ రావడానికి, సరదా సంబరాలు మరింత పెరగడానికి కారణం రేవంత్ రెడ్డి. అదేంది అనుకుంటున్నారా? అవును, ఎగ్జాక్ట్గా రేవంత్ రెడ్డి దసరా పండగ ముందు ఇచ్చిన బంపర్ ఆఫర్ దీనికి కారణం. దాని పట్ల ఈటెల రాజేందర్ అన్న మాటల గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఈటెల రాజేందర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా మారింది. ఏంది అంటే, రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రేవంత్ రెడ్డి రిజర్వేషన్లను ఖరారు చేస్తూ 42% ఒక జీవో ఇచ్చారు. ఆ తర్వాత షెడ్యూల్ వచ్చింది. కానీ ఈటెల రాజేందర్ అందరితోటి మాట్లాడుతూ, మీరు అప్పుడే సంబరపడిపోకండి, ఇల్లు అలకగానే పండగ కాదు, జీవో రాగానే రిజర్వేషన్లు వచ్చినట్టు కాదు, మీరు ఈ దసరా పండుగకు బీభత్సంగా దావతులు ఇచ్చారా, రేపు రిజర్వేషన్లు క్యాన్సిల్ అయితే మీరంతా మునిగిపోతారు, తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండండి, రేవంత్ రెడ్డిని నమ్మకండి, రేవంత్ రెడ్డి ఇచ్చిన బీసీ రిజర్వేషన్లను నమ్మకండి అని ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఈరోజు వైరల్ అవుతున్నాయి. ఎందుకు అని అంటే, దానికి ఒక నేపథ్యం ఉన్నది. గతంలో కూడా మహారాష్ట్రలో ఇలాగే రిజర్వేషన్లు ఇచ్చారు, స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ఎన్నికలు చెల్లవు అంటూ కోర్టు తీర్పు వచ్చింది. దీంతో ఎన్నికల్లో ఖర్చు పెట్టిన కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. వాళ్ళ ఎన్నిక చెల్లకుంట అయిపోయింది. వాళ్ళు ఉసూరుమన్నారు నాయకులు. సో ఇదే పద్ధతి తెలంగాణలో కూడా వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ 8వ తేదీన హైకోర్టులో ఈ రిజర్వేషన్ల మీద తీర్పు ఉన్నది. ఈ రిజర్వేషన్లు మాక్సిమం ఉండే అవకాశం లేదు. కాబట్టి మీరు వెంటనే దసరా పండుగ కోసము మాకు రిజర్వేషన్ వచ్చింది, మాకు సీట్ వస్తుంది అని డబ్బులు ఖాళీ చేసుకోకండి, జేబులు కొల్లగొట్టుకోకండి, జాగ్రత్తగా ఉండండి అని ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీని మీద పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ, ఇది బీసీలకు దొరికిన ఒక అవకాశాన్ని, ఒక బీసీ ముదిరాజ్ బిడ్డ అని చెప్పుకున్న ఈటెల రాజేందర్ ఈ రకంగా మాట్లాడడం సరైంది కాదు అని ఆయన చెప్తున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ మధ్య ఈ వార్ నడుస్తున్నది. ఏదేమైనా రిజర్వేషన్ల పైన తీవ్రమైన అపనమ్మకం మాత్రం అటు జనాల్లో ఉన్నది, ఇటు నాయకుల్లో ఉన్నది, ఈవెన్ ప్రభుత్వంలో కూడా ఉన్నది. ఇది ఏం జరగబోతుంది? 8వ తారీఖు ఒక ఉత్కంఠంగా మ్యాచ్ జరిగితే ఎలా ఉంటుందో, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన తీర్పు 8వ తారీఖు ఒక ఉత్కంఠత రేపుతుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.